చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న వయసులోనే నటుడి మరణం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. మరాఠీ నటుడు తుషార్ గడిగోయింకర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. ముంబైలోని గొరేగావ్లో అద్దెకుంటున్న ఫ్లాట్లో విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. రామ్ మందిర్ రోడ్లోని ఒక ఫ్లాట్లో వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్టు కంట్రోల్ రూమ్కి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తుషార్ నేలపై స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. వెంటనే హుటాహుటిన దగ్గరున్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే అతను మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ రంగుల ప్రపంచంలో రాణించాలనుకుని ఇండస్ట్రీకి వచ్చాడు తుషార్. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకున్నాడు. ఇంట్లో కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పేవాడు. కానీ సరైన అవకాశాలు లేవు. దీంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. తీవ్ర ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. ఏడాది కాలంగా మద్యానికి బానిస అయ్యాడంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నటుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరాఠీ సినిమాల్లోనే కాకుండా థియేటర్ ఆర్టిస్ట్గా కూడా రాణించారు తుషార్. ఘంటనాథ్ ప్రొడక్షన్ పేరిట సొంతంగా ఒక మ్యూజిక్ వీడియో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించుకున్నారు. ఎంతో ప్రతిభ ఉన్న ఆయన ఇలా చిన్న వయసులో మరణించడం కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు శోకసంద్రలో మునిగిపోయారు. సినిమా అనేది రంగుల ప్రపంచం. సెలబ్రిటీ నేమ్, ఫేమ్ మాత్రమే కనిపిస్తుంది చాలామందికి. అందుకోసం వారు పడే కష్టం చాలా వరకు కనిపించదు. సినిమా ఫ్లాప్లు అవుతున్న అవకాశాలు సరిగ్గా రాకపోయినా నటీనటుల జీవితం నరకంలా మారుతుంది. ఆర్థికంగా, మానసికంగా తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంటారు నటీనటులు. అది తట్టుకోవడం అందరి వల్ల కాదు. అందుకే కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతున్నారు కూడా. తాజాగా తుషార్ కూడా సినిమా అవకాశాలు లేక ప్రాణాలు తీసుకున్నాడు అంటున్నారు. మహారాష్ట్రకు చెందిన తుషార్ పలు మరాఠీ సినిమాల్లో నటించాడు. మన్ కస్తూరి రే, బాహుబలి, జాంబివిలితో పాటు మరికొన్ని సినిమాల్లో నటించాడు. సినిమాలతో పాటు టీవీ షోలు, థియేటర్ ప్రోగ్రాంలు కూడా చేశాడు. నటుడిగానే కాదు, దర్శకుడిగా కూడా తన సత్తా చాటాడు. తుజీ మజీ యారీ షోకి దర్శకత్వం వహించాడు. సొంత నిర్మాణ సంస్థ నుంచి కొన్ని మ్యూజిక్ ఆల్బమ్లు, వీడియోలు కూడా చేశాడు. కొన్నేళ్ల నుంచి అతనికి సినిమా అవకాశాలు లేవు. మానసికంగా చాలా కృంగిపోయాడు. ఈ విషయాన్ని స్నేహితులు కూడా అంటున్నారు. అదే నేపథ్యంలో ప్రాణాలు తీసుకున్నాడంటున్నారు. తుషార్ మృతితో మరాఠీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చిత్ర ప్రముఖులు తుషార్ మృతిపై సంతాపాన్ని కూడా ప్రకటిస్తున్నారు.